నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితిని మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల తల్లి విజయమ్మ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లుగా మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా వెంటనే షర్మిల స్పందిస్తూ ఎప్పటికప్పుడు జగన్ని లాక్ చేస్తూ ఉన్నారు. మావిగన్ అని జగన్ మాట్లాడిన తర్వాత షర్మిల కూడా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలను గుప్పించారు. జగన్ అయితే ప్రతిస్పందించలేకపోతున్నారు. ఎందుకు అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. గత ఎలక్షన్స్ టైంలో విజయమ్మ షర్మిల ఇంపాక్ట్ వైసీపీ పైన గట్టిగానే పడింది. మరి ప్రస్తుతం జరుగుతున్న తీరుతో వచ్చే ఎలక్షన్లపై కూడా ఈ ప్రభావం పడుతుందా? జగన్మోహన్ రెడ్డి అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు? ఎందుకు షర్మిలకు సంబంధించి ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పలేకపోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ నమస్కారం. మీకు మధుసూదన్ రెడ్డి గారికి, కృష్ణాంజనేయ గారికి, మిత్రుడు లక్ష్మీకాంత్ గారికి నమస్కారం. ఎస్, ఒక్కసారి షర్మిల గారి బయట ప్లే అవుతుంది, మనం డిబేట్లోకి వెళ్దాం సార్. గన్నులు గొడ్డలేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి గన్నట, అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందులకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. ఈ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్ లో నాశనం. ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానిలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంటులో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్ లో పెట్టిన అన్ని వాగ్దానాలను, హామీలను కూడా గుర్తు చేస్తూ. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను అనేదా భావించొద్దు, మీకు మళ్ళీ ఇస్తాను నేను. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్ మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. అంటే షర్మిల గారు అడిగిన ప్రశ్నలకి మీరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారని చెప్పి మళ్ళీ మీకు ఇవ్వడం జరిగింది. ఏమంటారు అసలు షర్మిల గారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిస్పందించలేకపోతున్నారు? షర్మిల గారి ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల మీద కూడా మీకు స్పష్టంగా ఉండబోతుందా? ఏమంటారు మీరు? సార్ ముందుగా సార్ నాకు డబుల్ వాయిస్ వినబడుతుంది, నాకే వినబడుతుంది సార్ వాయిస్. మీకు వినబడుతుందా? ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. అట్లే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ తెలుసు. ఆయన అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితులే వాళ్ళు కాబట్టి అందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఈరోజు
నేను చాలా ఫీల్ అయ్యేవాడిని సార్. నేను మా అమ్మ నాన్నకి ఒకటే కొడుకుని సార్. తల్లి నాకు చెల్లెలు గాని, అక్క గాని లేదు సార్ నిజంగానే. నేను ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో కూడా చాలా బాధపడేవాడిని. అయ్యో! ఒక అక్క ఉంటే బాగుండేమో, ఒక చెల్లెలు ఉంటే బాగుండేమో అనుకునేవాడిని నిజంగా. ఇప్పుడు ఈ షర్మిలని చూసి చెల్లెలే అక్క అనేటువంటిది ఉండకూడదు జీవితంలో అనిపిస్తుంది సార్. ఇటువంటి చెల్లెలు, ఇటువంటి అక్క ఉండకూడదు అనిపిస్తుంది. సార్ నేను సూటిగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నాను సార్. షర్మిల గారు మీకు ధనదాహం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి ఎంగిలికి ఎందుకు మీరు దాసోహం అంటారు? మీకు ధనదాహం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము రోడ్డులో జోలు పట్టుకొని అడుక్కొని తిని మీకు పైసలు ఇస్తాం. మీరు కుటుంబ విలువల్ని, కుటుంబ ఆచారాలని, కుటుంబ కట్టుబాటుని కాపాడండి అని అడుగుతున్నా. సార్ ప్యానెల్లో ఉన్నారు, మీరు ఉన్నారు, మీకు అక్క చెల్లెలు ఉంటారు సార్. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అక్క చెల్లెలు ఉంటారు. అక్క చెల్లెలకి మనం ఏ విధంగా భాగాలు పెంచి పెడతాం, సభ్య సమాజంలో మనం ఏ విధంగా భాగాలు పంచి పెడతాం అంటే మాక్సిమం పెళ్లి అయ్యేటప్పుడు కట్న కానుకలు ఇవ్వడం అనేటువంటిది పరిపాటి, పెళ్లి చేయడం అనేటువంటి కూడా పరిపాటి. పెళ్లి చేసి లక్షణంగా వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాం మనం. కానీ రాజశేఖర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆస్తిలో కూడా షర్మిల గారికి వాటా ఇవ్వమని చెప్పింది వాస్తవం. అది ఆ వాటా కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్ లో కనబడుతాం సార్. కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్ లో కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి బంగ్లా ఒకటి కట్టారో లోటస్ పాండ్ లో, అదే విధంగా పెద్ద సిలువ ఒకటేసి షర్మిలకు కూడా ఒక ఇల్లు కట్టారు. సేమ్ అదే సైజులో షర్మిలకు కూడా ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి గారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సంపాదనలో పూర్తిగా షర్మిల గారికి భాగం ఇచ్చారని చెప్పేది అర్థం కావట్లేదా? షర్మిల గారికి ఏమేమి భాగం ఇచ్చారని చెప్పేది పూర్తిగా క్లియర్ గా అందరికీ తెలుసు సార్. ఇప్పుడు కోడూరులో ఉండేటువంటి ఇళ్ళు కానీ, అదే విధంగా కోడూరు పక్కన ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక 50 ఎకరాల పంట పొలాలు కానీ, మళ్ళీ అదేవిధంగా పులివెందులలో ఉన్నటువంటి 7 ఎకరాల ఆస్తి కానీ, ఇంకా ఏమేమి ఆస్తులు ఇవ్వాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చేశారు. ఆ తర్వాత బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడతాం సార్. మీరు ఇందాకడేదో అవసరమైతే ముష్టి అడుక్కునో ఎంగిలి జోగిలు పట్టో ఏదో ఇస్తామని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా అంత అవకాశం లేదనుకుంటా. ఎందుకంటే ఆయన మంచి ఆర్థికంగా బాగా కలిగి ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఓకే, నో ప్రాబ్లం, అంత అవసరం లేదు. నిజంగా మీరు ఇందాక నన్ను ఉద్దేశించి అన్నారు, మనలాంటి వాళ్ళం అయితే ఏదో చేయొచ్చు. సరస్వతి పవర్ ని ఆయనకి ఇచ్చేసాడు కదా. 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళాలన్నా జోగడుక్కుని వెళ్ళొచ్చు మనం, నో ఇష్యూ. అలాంటి మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం అదే చేస్తాం, నో ఇష్యూ. అయితే ఇక్కడ ఇంకోటి అన్నారు మీరు, అన్నీ ఇచ్చారు అని చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే చనిపోయారు, ఇంకా విజయమ్మ గారు బతికే ఉన్నారు. కానీ ఆ విజయమ్మ గారు ఏమంటున్నారు, అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మీరు షర్మిల గారిని మీరు మాట్లాడే ముందు విజయమ్మ గారి గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఏమంటారు మీరు? కరెక్ట్ గా ఏమేమి ఇవ్వాలనో అది కుటుంబంలో నిజంగా విజయమ్మ గారికి చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి పేరు కాపాడాలంటే చిత్తశుద్ధి ఉంటే, ఆమె డబ్బులు అనేటువంటి ఒక ఎర్రలో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ఒక ట్యాగ్ లో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ట్యాగ్ లో విజయమ్మ ఏ విధంగా పడిందో చంద్రబాబు అనేటువంటి ట్యాగ్ లో షర్మిల పడిపోయింది సార్. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్, షర్మిల గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఆమె ఏమనుకున్నదంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని 6 నెలల్లో నేను కంప్లీట్ చేసుకునొచ్చు, ఎందుకు కంప్లీట్ చేయలేదు 6 నెలల్లో? గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు తోముతున్నాడా, లేకుంటే ఈ ఏనుగులకి ఏమైనా ముడ్డి పెరుగుతున్నాడా? ఏదో ఆ భాషలో చెప్తా ఉంది. ముడ్డి కడిగేది, గడ్డి పెట్టేది, లేకుంటే పళ్ళు తోమేది ఆమెకే తెలుస్తుంది, కానీ మాకు తెలియదు సార్. ఎక్కడ తోమాలా ఏమనేది మాకు తెలియదు. షర్మిల గారికి తెలుస్తుంది. నాకు తోముతో అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ముడ్డి తోముతో అలవాటు అయిపోయింది నాకు. అందువల్ల అందరికీ ముడ్డి తోముతూ ఉంటుంది, అందరికీ గుడ్డి వాళ్ళకి అందరికీ పళ్ళు తోముతూ ఉంటుంది. అదొకటే చెప్తున్నాను సార్. విజయశేఖర రెడ్డి గారు ఇస్తాను. విజయశేఖర రెడ్డి గారు ఇస్తాను. మీరు షర్మిలమ్మ గారిని ఏదైనా మాట్లాడండి. మీరు కనీసం సార్ ఒక మహిళ అని ఇది కూడా లేకుండా ఆమె ఎక్కడెక్కడ తోముతోంది అనే మాట మాట్లాడతారండి సార్. రైట్. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. నేను మాట్లాడతాడు సార్, నన్ను మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు నన్ను మాట్లాడండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు మహిళ గురించి మాట్లాడేటప్పుడు అందరూ చూస్తారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు కొంచెం మీరు గౌరవప్రదంగా మాట్లాడితే మీకు కూడా గౌరవం పెరుగుతుంది. ప్లీజ్
ఆవిడ నేనేం మాట్లాడాను సార్? ఈ రోజు నేనేం తప్పు మాట్లాడాను? మీకు పరాయిగా కనిపించి నేనేం ఉండవచ్చు. తప్పు మాట్లాడాను అంటున్నా? ఈ రోజు మీకు పరాయిగా అంటే కనిపించి ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు జైల్లో ఉన్నారా? ఉన్నప్పుడు ఆవిడే దిక్కయ్యారు. ప్లీజ్ అదైనా గుర్తుంచుకోండి. ఇంకొక మాట మీరు మాట్లాడారు ఇందాకడ, ఏదైతే మీరు షర్మిల డబ్బు ట్రాప్లో పడ్డారు, విజయమ్మ డబ్బు ట్రాప్లో పడ్డారన్నారు. బహుశా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన కూడా ట్రాప్లో పడేవారు అనేవాళ్ళేమో మీరు. సార్ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్ షర్మిల గారిని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనను మాత్రం ప్రశ్నించడానికి ఈమె చిరడిగా వచ్చిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేతగా వచ్చిందా నాకు చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా నిజంగా వచ్చుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనతో పాటు మరో 5 సంవత్సరాల ముందు, దానికన్నా ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. దానికన్నా ముందు రాజశేఖర్ తర్వాత 4 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఉంది. ఉందా లేదా? కాంగ్రెస్ పాలన 4 సంవత్సరాలు రాజశేఖర్ తర్వాత, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. వీటినంతా వదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జనయజ్ఞాన్ని పూర్తి చేయొచ్చు అన్నటువంటి మాట ఎంత నీచం, నికృష్టం. చంద్రబాబు నాయుడు గారి టాప్ లో ఉందవి. మరి చంద్రబాబు నాయుడు ఇదే మాట అంటుందా? అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వేమైనా గుడ్డి పురాలకు పులదవుతున్నావా, లేకుంటే ముట్టిలేని ఏనుగురికి ఏమన్నా ఇంకోతున్నావా అని చెప్పి నువ్వేం చంద్రబాబు నాయుడు ఎందుకు అనట్లేదు? ఇంకా దమ్ము ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం లేదా? మీరు అధినేతలు ఆయన ఏం అనలేదు సార్. చంద్రబాబు నాయుడు విజయశేఖర రెడ్డి గారు కొంచెం సంయమనం పాటించండి, సభా మర్యాదను గౌరవించండి. చెల్లికి ఆస్తులు పంచలేదు సార్. విజయశేఖర రెడ్డి సొంత గారు తల్లి దగ్గర 420 అనిపించుకున్నాడు. విజయశేఖర సార్, రెడ్డి గారు మోసగాడు నా కొడుకు 420 అని ఈ ప్రపంచంలో ఒక కన్న తల్లి మాట్లాడితే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెలు ఏం తప్పు చేశారు? అంటే కనీసం వాళ్ళు ప్రతీకారం తీసుకోకూడదా? విజయశేఖర్ రెడ్డి చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద నిర్మల గారికి అంతే అభివృద్ధి. ఆ మాట ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సార్ దయచేసి మోసగాడు గారు చంద్రబాబు నాయుడు పుత్రుడిని చంద్రబాబు నాయుడు విషయం ఇది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మీరు ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని, శర్మిలమ్మ గారిని మాట్లాడుకోండి. దానికి కావాలంటే నా దగ్గర అవసరం ఇస్తాం. సార్ నేను అదే అడుగుతున్నాను సార్. షర్మిలని అడుగుతున్నా, నేను షర్మిలని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతాను, షర్మిలని అడుగుతున్నా. మరి 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో షర్మిలను ఎందుకు ప్రశ్నించారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే నీకు దొరికాడా? 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 6 నెలలు నువ్వు మనసు పెట్టుంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనయజ్ఞం పూర్తి చేయలేనటువంటి మాట చంద్రబాబుని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? నీకు చంద్రబాబుకు ఏంటి? మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారుగా షర్మిల గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా అనిపించింది షర్మిల గారు. ఆ తర్వాతే నచ్చలేదు ఎందుకు. సార్ దానికి ఆన్సర్ చెప్తాను. షర్మిల అనేటువంటి వ్యక్తి ఇస్తా సార్ నన్ను మాట్లాడండి సార్. మీరు సార్ నేను మిమ్మల్ని అడిగాను, ఆయన ఆగమని చెప్పాను. నేను మిమ్మల్ని అడిగాను, సోదరులు మాట్లాడండి. ఆ రోజు మాట్లాడతా సార్. విజయశేఖర్ మాట్లాడండి సార్. లేదు లేదు లేదు, మీరు విజయశేఖర్ గారు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి, ఆయన ఆగారు కదా, మీ సమయం ఇది. మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు ఫినిష్ చేయండి, నేను మాట్లాడతా. సార్ ఇప్పుడు విజయశేఖర్ రెడ్డికి సమయం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన తొందరపడి ఎందుకు వస్తున్నాడో అర్థం కావట్లేదు. మాట్లాడి విజయశేఖర్ గారు రాసుకోండి, నాకు సమాధానం చెప్పండి సార్. నేను షర్మిల గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను సార్. ఏదైనా సరే నువ్వు ప్రతిపక్షంలో ఉండవు. అధికార పక్షం తెలుగుదేశం, కూటమి అధికార పక్షంలో ఉంది. మీరు కూటమిలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఫస్ట్ డిసైడ్ చేయండి. కూటమిలో ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు రహస్య కూటమిలో ఉన్న మాదిరిగా మాకు అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రహస్య కూటమిలో చంద్రబాబు నాయుడుతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, కనీసం డిపాజిట్లు లేచే పరిస్థితిలో లేదు. ఆ పార్టీని చేదరించుకొని ఎట్టో కొడితే ఎక్కడో కాశ్మీర్ లో పడింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా తలుపులు మూసేసి పార్లమెంటు సాక్షిగా విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రఘురామ్ మాట, ఈ రోజు షర్మిల ఇక్కడ కూర్చొని మాట్లాడడం
ఎంత అవివేకం. Right. నిజంగా షర్మిల నీకు Right. మనసుంటే, Okay, sir. నీకు రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అధికారంలో నువ్వు చంద్రబాబును ప్రశ్నించాలి. కానీ అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు జగన్మోహన్ ప్రశ్నించడం అంటే Yes. ఈ జెండా కాంగ్రెస్ పార్టీదా లేకుంటే తల్లిని చెల్లినటువంటి నీదా షర్మిలదా? ఫస్ట్ నువ్వు చెప్పాలి. మీ అభిప్రాయం నువ్వు అర్థమైంది. చెప్పేటువంటి Yes, sir. ప్రకారం Yes, మధుసూదన్ రెడ్డి గారు. Yes, yes. చెప్పండి సార్. మీ ఈ కాంగ్రెస్ పార్టీని కూడా పేరు మార్చాల్సిన అవసరం ఉంది సార్. Right. ఇది అన్న నాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని పేరు మార్చి అన్న నాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారి 7 సంవత్సరాల పాలన పైన మీరు కామెంట్లు చేయండి. అమరావతి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పకూడదు. అమరావతికి 2 లక్షల కోట్ల డబ్బులు ఎట్లొస్తాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు Yes, yes. సపోర్ట్ చేసేటువంటి Yes, yes. సమాధానం సమయం చెప్పాలి. అయిపోయింది. మరికొంతమంది అదేవిధంగా దగ్గరికి అమరావతి వెళ్ళాలి. జరిగేటువంటి Yes, yes. అవినీతి చూపుడు Right. షర్మిల. మీ అభిప్రాయం అయితే షర్మిల అర్థమైంది. నువ్వు జరిగేటువంటి షర్మిల గారి గురించి మీరు చెప్పిన మాట అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. సార్ మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. రైట్ సార్. సార్ నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మధుసూదన్ రెడ్డి గారిని. అట్లాగే సార్ ఇంత ముందే పేరు నాని గారు మాట్లాడారు. పేరు నాని గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో పేరు నాని గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేట్టే సార్ రాజశేఖర్ వీళ్ళు మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, వీళ్ళు ఎవరి అభిమానులు సార్? ఎవరితో రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరి కోసం రాజకీయాలు చేశారు? ఎవరి అభిమానులు? రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కదా? రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కాదా? సార్ ఎవరండి? చెప్తాం. రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి అభిమానులా, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులా? రాజశేఖర్ రెడ్డి చరిష్మాని కాపాడే వాళ్ళ అభిమానం. షర్మిల ఈ రోజు రాజశేఖర్ గారు చరిష్మాని దిగజారుస్తుంది. కుటుంబాన్ని రాజశేఖర్ చరిష్మాని కాపాడు ఎవరైతే కాపాడుతారో వాళ్ళ అభిమానం. ఈ రోజు రాజశేఖర్ గారు చరిష్మాని కాపాడుతారు. రెడ్డి గారు మీరు ఇద్దరు కూడా క్రాస్ చేసుకుంటున్నారు. ఇందాక ఆయన కదిపించారు, మీరు కలుపుతున్నట్టున్నారు బహుశా. ఉండండి, మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పారు, సంతోషం. ఓకే సార్ నేను అడుగుతున్నా, మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఆయనకు ఒక కొడుకు కూతురు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వాల్యూ ఇవ్వాలనో మీరు షర్మిల గారికి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఆ రోజు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఒకే పార్టీ తరఫున ప్రచారం చేశారు, ఒకే పార్టీని స్థాపించారు. అన్న స్థాపిస్తే చెల్లెలు ఉపయోగపడింది, ఆ రకంగా ఆయనకు సేవ చేసింది, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సార్ 17 కాన్స్టిట్యున్సీల్లో ఉప ఎన్నికలు 18 కాన్స్టిట్యున్సీల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 2012లో జగన్ గారు జైలు పోయినప్పుడు ఆ రోజు తిరిగింది ఎవరు సార్ ప్రజల్లో? ఈ చెల్లి తల్లే కదా సార్ తిరిగింది. తర్వాత 2014లో మీకోసం తిరిగింది ఎవరు సార్? తర్వాత 2019లో మా అన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వలేరా, రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇవ్వలేరా అని కొంగు చాచి అడిగింది ఎవరు సార్? జగన్ షర్మిల గారే అని కూడా అన్నారులేండి. రెండో మాట సార్ 2014లో నేను అన్న వదిలే బాణాన్ని అని చెప్పిన మాట మర్చిపోయారా సార్? ఇదే షర్మిల గారు ఆ సాక్షి ఇంటర్వ్యూలో నా అన్న నాకు అన్న కాదు మా నాన్న అని చెప్పిన మాట మర్చిపోయారా? అలాంటి ఒక మహాతల్లి ఎందుకు మీ మీద తిరగబడింది? ఏ రకంగా అయితే మీరు ఓట్లు వేసుకొని ప్రజలను వంచారో అదే రకంగా ఆమె దగ్గర సేవ చేసుకొని, ఆమెతో పని చేయించుకొని, ఆమెను రాష్ట్రం అంతా తిప్పి పార్టీకి ఉపయోగించుకొని వారిని బయటికి గెంటారు కాబట్టి ఈ రోజు ఆమె తిరగబడిన మాట వాస్తవం. అది దయచేసి మర్చిపోవద్దండి మధుసూదన్ రెడ్డి గారు. రెండోది, మీరు జగన్మోహన్కి ఎంత విధేయులో షర్మిల గారు కూడా అంతే విధేయతగా ఉండాలి. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు సార్. నేను ఇదే డిబేట్ ద్వారా పేరుని నాని గారు కూడా చెప్పదలుచుకున్నా. మీరు దయచేసి షర్మిల గారి గురించి మాట్లాడడం ఆపండి. రాజశేఖర రెడ్డి మీద సార్ ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానం ఉన్నా కూడా షర్మిల గారి మీద మాట్లాడడం న్యాయం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టుకోవడానికి ఎలా అయితే హక్కు ఉందో షర్మిల గారికి కూడా కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలుగా ఉండడానికి అంతే హక్కు ఉంది సార్. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ సార్? 40 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో, కాంగ్రెస్ పార్టీ భిక్షతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సార్. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన గారు ఎందుకు మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు? కాంగ్రెస్ అంటే ఎందుకు ప్రేమ సార్? న్యాయం ధర్మం కనబడుతుంది. తెలంగాణ న్యాయం ధర్మం మాట్లాడుతున్నాం సార్. ఈ రాష్ట్రంలో నేను టీడీపీ అధికార ప్రతినిధినే, కానీ రాష్ట్రంలో న్యాయం ధర్మం అనేది ఒకటి ఉండాలి సార్. ఎవరికైనా అదే తల్లి బిడ్డ న్యాయం అని మన పవన్ కళ్యాణ్ గారు అంటారు. మా ప్రియ మిత్రుడు, ప్రియ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తల్లి బిడ్డ న్యాయం అంటారు.
అది అందరికీ వర్తిస్తుంది సార్. సార్ షర్మిల గారినన్నా లేదంటే ఇంకొకళ్ళన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తాం, తప్పే ఉంది. అది డిబేట్. అది మధుసూదన్ గారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా సార్. నేను మధుసూదన్ రెడ్డి గారికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, పార్టీ ఇబ్బంది పడుతుందని ఫీలింగ్ ఉండొచ్చు. కానీ దాంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి షర్మిల గారిని విమర్శించడం న్యాయం కాదు. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉందో రాజశేఖర రెడ్డి బిడ్డగా, అట్లా అంతే హక్కు, ఈక్వల్ హక్కు షర్మిల గారికి కూడా ఉంది. ఆమె కాంగ్రెస్ లేకపోవచ్చు, లేదంటే ఇంకో దాంట్లో పోవచ్చు. సార్ నేను అంటున్నా, ఇంకొక మాట మాట్లాడారు ఆయన. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే విమర్శిస్తోంది, మిగతా వారిని ఎందుకు విమర్శించట్లేదని. అరే అన్నా చెల్లెల ప్రాబ్లం సార్. అది ఒక కుటుంబంలో ఎవరికి వారసత్వం రావాలా, అన్నకు వారసత్వం రావాలన్నా, కూతురికి చెల్లెలికి వారసత్వం అనేది వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తుంది. సార్ నేను అంటున్నా, ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు. అట్లాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆశయాలు నెరవేర్చరా జగన్మోహన్ రెడ్డి? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో 2004-2009 మధ్య, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు లేదా? అంటే రాజశేఖర రెడ్డి గారి మంచి ఏదంతా మంచి చేసి ఆ మంచి పేరు చెప్పుకొని మీరు ప్రజలకు ఓట్లు అడిగి రాజశేఖర కొడుకు నేనని చెప్పి మీరు ఓట్లు అడుగుతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కాబట్టే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మీరు నిజంగా రాజశేఖర రెడ్డి వారసులైతే మీరు ఎందుకు జలయజ్ఞం కంప్లీట్ చేయలేదని అడగడం తప్పేమి సార్? రెండో మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అనింది సార్. మీరు నిజంగా మావిగన్ అనే మాట చెప్తున్నారు కదా, 2019 నుంచి 24 వరకు మీకు అధికారం ఇచ్చారు కదా, ఆ రోజు ఎందుకు మీరు ఈ ప్లాన్ బిని అమలు చేయలేదని అడుగుతున్నారు. సార్ ప్లాన్ ఏ మీ ఆలోచన ఏంటి? 3 రాజధానులు ఆయన ప్లాన్ బి అనేది కాదు, 3 రాజధానులు. ఆ 3 రాజధానులు మీరు మండలంలో అడ్డుకున్నారు, అది జరగలేదు. ఇది ప్లాన్ సి అయ్యి ఉంటది. మీరు ఎక్కడో ఉన్నారు ఇంకా. సరే మళ్ళీ మాట్లాడతాం మీతో. సార్ మీరిద్దరు మాట్లాడారు, సమయం అయిపోతుంది. సార్ 50,000 ఎకరాలు తీసుకోమని చెప్పినప్పుడు ఈ ప్లాన్ బి అనే మాట ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ మాదిగర్ అనే మాట ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. కొంచెం సమయం పాటించండి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినపడుతుందా? సార్ క్లారిటీ సార్ వినపడుతుంది. లక్ష్మీకాంత్ గారు చెప్పండి, మీరు మాట్లాడే ముందు మీ నేత ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఒకటి బయట ప్లే అవుతుంది, చూద్దాం. 24 hours లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని వాళ్ళ షర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రగల్భాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడ వస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే నరికించేసుకుంటాక మేము మేకలం కాదు. మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏమి లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రగల్భాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనం నెగ్గుతున్నాం. 11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో, అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రగల్భాలు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తాం అన్నా. 151 సీట్లు నిన్ను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే నువ్వు ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది చెత్తపుత్రుడు. నువ్వు దత్తపుత్రుడు అంటే నీ శాశ్వతమైన పేరు రాసుకోండి, చెత్తపుత్రుడుగా పిలవలసి ఉంటుందని కూడా తెలియజే. సొంత చెల్లిని తిడుతుంటే సంకలు కొట్టుకుంటున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అవ్వచ్చు ప్రజలందరికీ కూడా, నువ్వు చెత్తపుత్రుడివి, ఒక అన్నకి నువ్వు పనికిరావు అని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఏమంటారు, మీరేమంటారు? రానున్న రోజుల్లో ఏ రకంగా మీ పార్టీ మరి స్టాండ్ తీసుకోబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అన్నప్పుడు మేము అనబోతున్నారు మీరు?
సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అందరికి నమస్తే. నమస్తే అండి. సార్ ఊరు మంచి నోరు మంచి జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా ఎప్పుడు కూడా ఎట్లాగుంటదంటే అధికారంలో ఉన్నప్పుడేమో సభల మీద నలుగురు పిల్లలు ఒకరు లోకల్లో, ఇంకొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాను చెప్తాను. కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు. ఇవాళ రోజున విజయమ్మ గారు లేఖ రాసి ఆవేదన, దాన్ని ఆవేదన వైసీపీ నాయకులు వాయిస్ చేస్తున్నారు. మీకు బ్రేక్ అయింది. ఆయన అంద అది కాదు, జగన్ గారు ఇలా అన్నారని చెప్తున్నారు. ఆయన వాయిస్ బ్రేక్ అయింది. కార్లు మార్చినట్టు పెళ్ళాలని మార్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గర మాట్లాడారు అని చెప్తున్నారు. జగన్ గారు మార్చారని అంటలా, మార్చారని చెప్పారు అంటున్నారు. ఆయన వాయిస్ బ్రేక్ అయింది, మీకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను జూమ్ లో ఉంటాను, కొంచెం నాకు మధ్యలో రానివ్వబాకండి. ఏమైనా పాయింట్లు నేను ఏమైనా మాట్లాడితే కనుక. వీక్ ఉంది. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. అయితే కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇంట్లో భార్యను మాత్రం, లేదంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట్టు మాటలు మాట్లాడితే మాత్రం నిరసనలకు దిగిపోతారు, దారులకు దిగిపోతారు, ధర్నాలకు దిగిపోతారు. సార్ నేను ఒక మాట అంటున్నాను, నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అన్న మాట తప్పు కాదేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి పార్టీ నాయకులు దానికి చేకూట్టే పరిస్థితి. మరి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరు వాయిస్ ఉంటే నోట్ చేసుకోండి, మీరు మాట్లాడారు. దయచేసి ఇద్దరు ఆయన దగ్గర వీక్ ఉంది, అర్థం కావాలంటే మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు. ఎస్ ఎస్ కంటిన్యూ ఆయన ఆగారులే, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇక్కడ మేము ఒకటే చెబుతున్నాం సార్, బాబాయిది గుండెపోటు అంటే లేదు గుండెపోటు అన్నారు, బాబాయిది గొడ్లపోటు అంటే లేదు గొడ్లపోటు అన్నారు, అన్న అమరావతి రాజధాని అంటే అమరావతి రాజధాని అన్నారు, లేదు అన్న అధికారంలోకి వచ్చాడు అన్న 3 రాజధానులు అంటే అన్న 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ వచ్చి అన్న అంటే మావిగానే అన్నారు. సార్ భూ ప్రపంచం మీద తోడబుట్టిన చెల్లిని కూడా నీచంగా కార్యకర్తలతో తిట్టించిన ఆ చరిత్ర ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. ఇది జగమెరిగిన సత్యం, అది తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయం. నిన్న ఒకటి మాట సార్, వీళ్ళకి నచ్చితేనేమో సంకనెక్కించుకుంటారు, నచ్చకపోతేనేమో తిడతారు. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటారు, ఇవాళ షర్మిల గారిని దత్తపుత్రిక అంట. ఇది ఒక కొత్త మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రికేమో షర్మిల గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారేమో దత్తపుత్రుడు. ఫోన్లే రక్త సంబంధం లేకపోయినా కానీ ఒక అన్నాచి కలిపారు పవన్ కళ్యాణ్ గారిని షర్మిల గారిని. ఏ నీచ రాజకీయాలు చేస్తున్నారంటే అంత నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు అధికారంలో ఉన్నా కానీ అది పోయిన తర్వాత కూడా కానీ చేమ చుట్టుకుమన్నట్టుగా లేదు బాబాయ్ హత్య గురించి. ఇవాళ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున షర్మిల లాంటి వ్యక్తి తోడబుట్టిన చెల్లి బయటకు వచ్చి మా కరెక్ట్ అయిన సమాధానం చెప్తా ఉండంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీనికి కార్యకర్తలు అక్రమ సంతానం అని ట్రోలింగ్ చేస్తారు షర్మిల. మావి గారు పేరు బదులు అవినాష్ పెట్టుకోమంటే పరిస్థితి అందరికి పొద్దున్న లేస్తే మీ అందరికి వచ్చే పేర్లు ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అమరావతిని అడ్డుకోవడం, కంపెనీలు రాకుండా లెటర్లు రాసి పెట్టుబడులు రాకుండా చేయడం. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఇంతకింత దిగజారుస్తుంది. నేరునాడు చేసుకున్న దరిద్రమో లేకపోతే మా కర్మ ఫలితమో గాని తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రోజున చెప్పండి. మీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు, ఇక్కడి నుంచి ఏదైనా దత్తపుత్రుడు అంటే మేము చెత్తపుత్రుడు అంటామని చెప్పారు. మరి నిజంగా అదే విధంగా మీరు చెప్పే అవకాశం ఉందా? అదే విధంగా మాట్లాడతారు ఇక్కడి నుంచి? బీజేపీకి ఢిల్లీలో మద్దతు తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ, దానికి అక్రమ పుత్రుడు అంటాము.
సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐ పుత్రుడు అంటాము. ఏమండి ఇట్లాంటి మాటలు పెడితే చాలా మాటలు మాట్లాడతాము. రైట్. ఆ? నిక్కర్ పుత్రుడు అంటాము. మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడు. రైట్. దత్తపుత్రుడు మాట్లాడితే సార్ దత్తపుత్రుడు కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు మొత్తం తృణప్రాయంగా ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న స్థానాన్ని వదిలేసి వాళ్ళ పార్టీ పెట్టి ప్రజల నిక్కర్సుగా నిలబడ్డ వ్యక్తి ఆయన. దత్తపుత్రుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇవాళ రోజున పెద్ద కోతలు కూస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము చెప్పాలంటే తిరిగి తీటుగా మేము సమాధానం చెప్తాం. రైట్. రైట్. కానీ లక్ష్మీకాంత్ గారు ఎస్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ నోడు రైట్. 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 నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. అసలు ఈ 2 రోజుల క్రితం నుంచి ఇది స్టార్ట్ అయింది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అసలు అచ్చెన్నాయుడు గారి వాయిస్ ఒకసారి విందాం, బయట ప్లే అవుతుంది, విందాం ఒకసారి. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరమైనా సరే, ఎవరి మీద వ్యతిరేకం ఉన్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నీ మీద ఇన్ని అబంధాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేమెప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈ రోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. ఈ అచ్చెన్నాయుడు గారు ఈ మొత్తాన్ని ఈ గత 3 రోజులుగా జరుగుతున్న వివాదాలకి ఆయన మాట్లాడిన మాటల్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆయన మాట్లాడారు. ఆయన మాకు అనుమానాలు వస్తున్నాయి అన్నారు. కానీ షర్మిల గారి విషయంలో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు అసందర్భమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఇవి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాటి గురించి చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. రెండవది ఏంటి అంటే, ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి అంశం మీద కూటమి ప్రభుత్వము దాన్ని చట్టబద్ధత కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మావిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం అనేటువంటి అంశం, దీంతో అమరావతి రాజధాని, ఇంకొక వైపున మావిగన్, వీటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఆవిడ రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించారు. ఆవిడ సంధించినటువంటి ప్రశ్నలు ఏమిటి అని అంటే, మీరు ఆ రోజున 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మరి ఇదే ప్రతిపాదన అప్పుడు చేసి ఉండొచ్చు కదా 5 సంవత్సరాల్లో, మీరు ఎందుకు చేయలేదు? అప్పుడు 3 రాజధానులని ఎందుకు అన్నారు? అంటే మీ రాజకీయ పార్టీకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక విధానం లేదు, పాడు లేదు అనేటువంటి విధంగా గడ్డి పెట్టారు షర్మిల జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు షర్మిలనే కాదు, ఎవరు అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన మావిగన్కు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు, ఈ విధమైనటువంటి విషయంలో మీరు ఏ విధమైన మీ స్టాండ్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ రాజధాని విషయంలో అనేది అందరి పౌరులు అడుగుతారు, ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి.
దానికి షర్మిల అడిగారు కాబట్టి కొంచెం దానికి శాంటిటీ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలే ఇలా మాట్లాడుతుంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి తప్పులన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంటే చెల్లె యాక్సెప్టెన్సీ లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో. తల్లి సంబంధించినటువంటి విషయంలో ఆయన బయటికి పంపించాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఉపయోగిస్తారు, వాడతారు, రాజకీయ ఆయుధంగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్నే అచ్చెన్నాయుడు అంటున్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తల్లిని చెల్లిని వదిలిపెట్టాడు అవి అంటారు. మరి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం కదా, ముగ్గురికి సంబంధించినటువంటి అంశం అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు అని అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, షర్మిల. విజయమ్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వాళ్ళిద్దరు 2012 నుంచి పార్టీ దగ్గర నుంచి పనిచేశారు. మరి వాళ్ళిద్దరిని పార్టీ నుంచి బయటికి పంపించారు. బయటికి పంపిస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అయిపోతుంది. ఎందుకు పంపించారు, కారణం ఏంటి అనేటువంటి అంశం మీద బయట అందరూ మాట్లాడుకుంటారు, చర్చిస్తారు, మాట్లాడతారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, వాళ్ళ తల్లికి చెల్లికి అన్యాయం చేశాడని జనం ఫీల్ అయితే వాళ్ళకి అన్యాయం చేశాడు, ఇక రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అని కూడా ఖచ్చితంగా అడుగుతారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి వెనుక, అంటే కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోవటం వెనుక అనేకమైనటువంటి కీలకమైనటువంటి కారణాల్లో ఈ తల్లి చెల్లి దూరం కావటం ఒకటి, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ వ్యవహారాలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి ఓటమికి దారితీశాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే మరి 2029 ఎన్నికలకి సన్నద్ధం కావాలి అని అంటే ఖచ్చితంగా తల్లి చెల్లికి సంబంధించినటువంటి వివాదము, బాబాయి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇంకొక చెల్లైనటువంటి సునీత రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నిటి విషయాల్లో సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాలని జగన్మోహన్ రెడ్డి వెతుక్కోవాలి. అది వెతుక్కోలేదనుకోండి, ఎన్ని పాదయాత్రలు చేసిన ఉపయోగం ఉండదంటారా? ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి వస్తే పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాడా రాడా ఇవన్నిటి మీద ఆధారపడలేవండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి అని అంటే మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేటువంటిది 2029 ఎన్నికల సమయంలో చూస్తారు. ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకెవరు అనేటువంటి చూడరు, ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళు కూట్లు ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఉన్నటువంటి వాళ్ళని తిరస్కరించడం, ప్రత్యామ్నాయం ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లేయటం, ఇది నడుస్తుంది. అంటే నువ్వు ఒకళ్ళు కాదంటే ఇంకోళ్ళకి ఇస్తారు అవకాశం, వాళ్ళనే చూస్తారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంకోళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయం ఎవరున్నారో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం ఏముంది? ఇప్పుడు కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ప్రజా ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కొన్ని తన శక్తుల్ని పెంచుకోవాలి. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్కి ప్రజలకు దూరం అయ్యారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డిని 2024లో తిరస్కరించారు ప్రజలు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు పూర్తిగా దూరం అయ్యారు. అసలు ప్రజల దగ్గరికే వెళ్ళలేదు, ప్రజలు తన దగ్గరికి రానివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సిద్ధం సభలోని 1 వే కమ్యూనికేషన్ పెట్టేసి నేను మీకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను ఈ బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను, మీరు కూడా నాకు బటన్ నొక్కేసి ఈవీఎంల ద్వారా నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఆయన 175 వస్తేనే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే ఈ విధంగా డబ్బులు వేయటం ఏదైనా ఎడుపుల పాయలో ఉన్న దాచిపెట్టిన డబ్బులు, రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు, వీటిల్లో ఏమన్నా పంపిణీ చేసి జనానికి పంపిణీ చేస్తే నేను డబ్బులు వేసాను మీరు నాకు ఓట్లు వేయండి అని అంటే అర్థం ఉంటుంది. నువ్వు జనానికి పంచి నాకు ఓట్లు వేయండి అంటే అట్టు కుదురుద్ది. ఇక్కడ షర్మిల విజయమ్మ విషయంలో రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళటము, ప్రజల నుంచి మన్నలను పొందటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మేము ఉన్నామని చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే, రెండవది కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం. ఈ సమస్యలు పరిష్కరించాలంటే మార్గం ఏంటి? వాళ్ళు అడుగుతున్నటువంటిది విజయమ్మ చెప్తున్నటువంటి మాట, షర్మిల చెప్తున్నటువంటి మాట, గతంలో జరిగినటువంటి MOUలు ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంపిణీ చేయలేదు అని విజయమ్మ చాలా స్పష్టంగా చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు తన ఆస్తిలో
ఎవరైతే నలుగురు మనవాళ్ళకి సమాన వాటా ఇవ్వాలి అనేటువంటి నలుగురు తన మూడో వారసులకి 2 జగన్మోహన్ రెడ్డి కూతుర్లు, అదేవిధంగా షర్మిలకు ఒక కూతురు ఒక కొడుకు, ఈ నలుగురికి వాటా సమానంగా పంపిణీ చేయాలి అనేటువంటిది రాజశేఖర రెడ్డి కోరికట. అది ఎవరు చెబుతున్నారు? విజయంపి చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి తల్లి చెబుతోంది. మరి ఆ విధంగా పంపిణీ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? పంపిణీ చేయడా మరి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఏం చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు? సరస్వతి పవర్స్ ఇచ్చారు కదండి, అది ఇచ్చారు కదా, ఇది ఇచ్చారు కదా అని చెప్తే అవి కాదు, మీరు నా ఆస్తిలో మొత్తం వాటా కావాలని ఆవిడ అడుగుతున్నారు. మరి దానికి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి సెకండరీ. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం, గొడవ. ఇక్కడ షర్మిల గారు రియాక్ట్ అవుతున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రియాక్ట్ కావట్లేదు? రియాక్ట్ అయ్యి ఏం చేయాలి? రియాక్ట్ అయ్యి ఏం చేయాలండి? రియాక్ట్ అయితే ఆవిడ డబ్బు పంచమని అడుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తం కావాలి వాటా అని అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీ వాటాగా ఎంత వస్తుందో అంతే ఇస్తాను, నేను మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ నా కంపెనీల్లో వేశాడు, వాటికి సంబంధించినటువంటి కేసులు 12 కేసులు సిబిఐ కేసులు, 60 ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద తన మీద వచ్చాయి, కాబట్టి ఆ అక్రమ ఆస్తులన్నీ నాకే వస్తాయని జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. లేదు అని అంటే కేసులను పంచుకోమనండి షర్మిలను కూడా. అక్రమ ఆస్తులకు సంబంధించిన ఈ అక్రమ ఆస్తులు అనేది సిబిఐ ఈడీ చెప్పినటువంటి మాట, నేను చెప్పేది కాదు. అక్రమ ఆస్తులు ఇవి రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి తన పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మొత్తము కొన్ని కంపెనీలకి మెయిల్ చేసి కిట్ ప్రోకో ద్వారాగా ఆ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీల్లోకి ఫండ్స్ డ్రైవ్ చేశారు. ఇది కిట్ ప్రోకో, ఇది కుంభకోణం అనేటువంటి దాని మీద సిబిఐ ఈడీ చెప్పింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో నిందితుడు. బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా ఆ కేసుల్లో నిందితుడు. బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా నిందితుడే. ఆ విధంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డిని కూడా ఛార్జ్ షీట్లో కూడా పేర్కొనడం అనేది జరిగింది. అందుకని ఈ వ్యవహారాన్ని పంచుకున్నటువంటి వ్యవహారంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల ఈ అక్రమాస్తులు పంచుకునేటువంటి విషయంలో పోట్లాడుకుంటున్నారు. ఈ అక్రమాస్తులన్నీ జనానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీనో ఎవరికి సింపతి లేదు. ఈ అక్రమాలు సంపాదించి అక్రమం చేసి ప్రజల డబ్బులన్నీ దాచుకొని ఆ మహానేత అని చెబుతూ ఉంటారు కదా, ఆయన మహానేత కాదు మహామేత అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి చేసినటువంటి అక్రమాలు అనేటువంటి దాని మీద ప్రజల వీళ్ళ అయితే లేనే లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ ఆంజనేయులు గారు మళ్ళీ మాట్లాడతా. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి, మధుసూదన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు షర్మిల గారి నేను ఒకటే మాట్లాడుతున్నా సార్. షర్మిల అదే విధంగా మన జనసేన నాయకులు కూడా ఒకటి మాట్లాడారు. షర్మిల గారిని అక్రమ సంతానం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు అని చెప్పినటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు వాస్తవం మాట్లాడాలి. నర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఒక ట్వీట్ చేశారు సార్ షర్మిల గారి మీద. ఆ షర్మిల గారి మీద నర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ట్వీట్ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చేశాడు. సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచే ఈ యొక్క ట్వీట్ వచ్చింది. ఏదైతే నర్రా రవీంద్రారెడ్డి ఇంటి పేరుతో వచ్చిందో ఆ ట్వీట్ ఈ యొక్క ఐటీడీపీ ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చాడు. దానిపై కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ 45/2024 పులివెందుల పోలీస్ స్టేషన్. ఇది మీరు సత్యం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మాట్లాడుకోవాలి. మీరు ఎంతమంది చూపించవచ్చు. నేను చెప్తున్నాను చూడండి, క్రైమ్ నెంబర్ 45/2024. ఇది ఐటీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి చేత ఫైనలైజ్ అయిపోయింది. మళ్ళా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సార్, ఆమె పెద్ద నాయకురాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలనేటువంటి మాదిరిగా మాట్లాడుతుంది. మన రాజశేఖర గారు జలయజ్ఞాల గురించి మాట్లాడుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఒక రూమ్ లో తీసుకుపోయి కట్టేసి భయపెట్టాడో, డబ్బు ఇచ్చాడో, బహుమతులు ఇచ్చాడో తెలియదు. నేను ఆపాను అని చెప్పిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రైలు పథకాన్ని
చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపించాను అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పాడు. మీ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చీఫ్ గా ఈడొచ్చి పురాణం అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడిని ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తొడగొండం పెట్టాడా, లేకపోతే గిచ్చి పెట్టాడా, డబ్బు ఇచ్చాడా, భయపెట్టాడా అనేది కనుక్కొని రేవంత్ రెడ్డి చేత ఒప్పించి మళ్ళీ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటయ్యే మాదిరిగా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క షర్మిల గారి మీద ఉంది. షర్మిల గారు ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసింది. నిజంగా ఇవి చెప్పండి, వచ్చే ఎలక్షన్ టైం కన్నా ఈ షర్మిల గారి ఇష్యూ కావచ్చు, విజయమ్మ గారితో కావచ్చు, ఏదైనా కూడా నింపాదిగా కూర్చొని మాట్లాడుకుని తనకు రాజకీయ అడ్డు లేకుండా ఉండడానికి ఏమైనా చేసుకోకపోతే మళ్ళీ ఏదైతే గతంలో వచ్చిందో అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లోకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేశారనేది భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అంటున్నారు. వాస్తవం లేదంటారా? సార్ ఒకటి సార్, ప్రజలు విఘ్నులు సార్. ఏదైనా సరే ఒక విషయాన్ని కూలంకుషంగా పరిపాలనా విధానాన్ని ఏ విధంగా అవుతుందో చూసి మాత్రమే ఓటేస్తారు సార్, ఖచ్చితంగా 100%. సో ఒక్క మాట చెప్పండి, ప్రజలు విఘ్నులు కాబట్టే గతంలో 23 సీట్లు ఇచ్చారు టీడీపీకి. ప్రజలు విఘ్నులు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈవీఎంలు తేడా కాదు, ఒప్పుకుంటారా మీరు? అదే విధంగా ప్రజలు విఘ్నులు కాబట్టే 2029లో 5 సీట్లు ఇస్తారు తెలుగుదేశానికి, కూటమికి. కాదు సార్, 5 సీట్లు ఇస్తారు. ఇప్పుడు గతం ప్రజలు విఘ్నులనే గతంలో టీడీపీ నోడిచ్చారు, ప్రజలు విఘ్నులనే మీకు 11 వచ్చినాయి. ఈవీఎంలు తేడా కాదు, యాక్సెప్ట్ చేస్తారు ఒక అధికార ప్రతినిధిగా మీరు? నేను ఈవీఎంలు తేడా కాదు, ప్రజలు విఘ్నులు అంటే ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా ఓటేశారు సార్. కానీ ఈవీఎంల మెయింటెనెన్స్ అనేది ఏంటనేది పరకాల ప్రభాకర్ రావు, ఈ రోజు ఉన్నటువంటి సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన మాట గుర్తు చేసుకోండి. 150 మీరు వచ్చినప్పుడేమో ఈవీఎంలు కాదంటారు, ఇప్పుడు మాత్రం అంటారు. అప్పుడు ఫామ్ 17 కి ఫామ్ 20 కి మధ్య తేడా లేదు. ఈ రోజు 2024లో ఫామ్ 17C కి ఫామ్ 20 కి మధ్య తేడా ఉంది. 2019లో ఫామ్ 17C కి ఫామ్ 20 కి తేడా లేదు. ఫామ్ 17C కి ఫామ్ 20 కి తేడా లేదు. 29లో ఇవన్నీ క్లియరెన్స్ చేసుకోబోతున్నారా? అన్ని క్లియరెన్స్ ఎన్ఓసి తెచ్చుకుంటున్నారా? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ షర్మిల గారి దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా ఎన్ఓసి? సార్ దాన్నే చెప్తున్నాను సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడని చెప్పని ఎన్టీ రామారావు, సాక్షాత్తు దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఎంత అరిచి గీ పెట్టుకున్నా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ గుర్తించారు ప్రజలు గుర్తిస్తే ఇవన్నీ కూడా చూపించారు. ఎందుకంటే ఎంత పెద్ద రామారావు అరిచి గెగ్గులు పెట్టుకుని నన్ను వెన్నుపోటు పొడిచాడు, నన్ను తోచేశాడు, నన్ను అన్యాయం చేశాడు, నా రాజ్యాధికారులు పెరుక్కున్నాడు. నిజంగా పెరుక్కున్నా కానీ కంటికి కట్టినట్లు కనబడుతూ ఉండే కానీ అవన్నీ గమనించే పరిస్థితి లేదు. నిజం అయినప్పటికీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటారు. అది నిజమైన ప్రజలు జగన్మోహన్ రెడ్డిలో ఎంచుకుంటారు అంటారు. నిజమే అని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు మీరు అయితే. సార్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా 151 సీట్లలో 5 పెరికేసి మీకు 11 సీట్లు ఇచ్చారని చెప్పి కామెంట్ చేస్తున్నారో, అదే విధంగా 151 స్థానాల్లో ఈ పక్క 1 తీసేసి 5 స్థానాలు కూటమికి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 2 మాకు ఇచ్చేసారు, 2 మాకు ఇచ్చారు, 5 మిగిలిన 5 తెలుగుదేశం ఖచ్చితంగా కూటమికి ఇస్తారు. 2 మాకు ఇచ్చారు, అదే విధంగా మిగిలిన 5ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇస్తారు. చెప్తూ ఉంటారు కలలు కను అదేదో మీరు కంటున్నట్టున్నారు నాకు అనిపిస్తుంది. మా పార్టీకి కళ కావాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఈ రోజు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది. నేను కలగనట్లేదు. బీజేపీకో కాంగ్రెస్ కో లేదు జనసేనకు 6% ఉంటుంది, బీజేపీకి 2-3 ఉంది, కాంగ్రెస్ కి 0. ఇటువంటి పార్టీలు కలగండి. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారంటే కలగాదు సార్, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటే కల, షర్మిల గారు సీఎం అవుతారంటే కల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటే కల కాదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లేకపోతే జనసేన సీఎం అవుతారంటే కలది. అవ్వాలని కోరుకుందాం. ప్రజలు మిమ్మల్ని ట్రూత్ గా
నమ్మాలని కోరుకుందాం. నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, షర్మిల గారి మాట్లాడే ప్రశ్నలకి, వేసే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే స్పందిస్తారు. స్పందించి షర్మిల గారి దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారని భావిస్తున్నాను. అలా అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్, మళ్ళీ మాట్లాడతాను. ఎస్, కంక్లూడ్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు, 2 minutes. నాని గారు, వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆస్తులకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు సాక్ష్యం ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారికి ఏమీ చెప్పలేదు అని ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే నాకు తెలిసేంత వరకు వీళ్ళు 2029 లోపల ఈ ఆస్తుల పంపకం కావచ్చు, చెల్లి తల్లితో సయోధ్య కావచ్చు, ఇది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని తేల్చుకోవడానికే సిద్ధపడుతున్నారు. విజయశేఖర్ రెడ్డి కడప జిల్లా వాసి, రాజశేఖర్ కుటుంబంలో అన్ని తెలుసు. రాజశేఖర్ గారు అంతా ఇచ్చేసారని మసూదన్ రెడ్డి గారు ఆగండి. ఏంటి సార్ ఆమీ తుమి అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? ఆమీ తుమి అంటే ఏంటి సార్? ఆమీ తుమి అంటే చెల్లి తల్లి ఏమైనా మాట్లాడిని, నేను మారను, నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, నచ్చితే నాకు ఓటేయండి అనే స్టేజ్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. కానీ ఇంతకుముందు మన కృష్ణాంజనేయులు గారు పెద్దలు ఒక మాట చెప్పారు, నువ్వు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు తిడతాందయ్యా, మీరు కనీసం వాళ్ళ చెల్లెలన్నీ మాడుతా ఉంటే మనం ఎట్లా ఓట్లేద్దామని ప్రజలు అనుకున్న మాట వాస్తవం 2024లో. కానీ ఎక్కడైనా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా, రావణుడు ఓడిపోయిన తర్వాత నారదుని అడిగాడంట, నారద నేను రాముడి కన్నా అన్ని విద్యల్లో గొప్పవాడిని, ఇంత పెద్ద లంక ఉంది, నాకు ఒక పెద్ద నగరాన్ని కట్టాను, అద్భుతమైన శక్తి నా దగ్గర ఉన్నాయి, ఎక్కడ కూడా నేను ఓటమికి చెందే పరిస్థితే లేదు, కానీ నేను ఎందుకు ఓడిపోయాను రాముడి దగ్గర అడిగాడంట. సార్ దానికి నారదుడు చెప్పాడంట, రాముడికి తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడు రాముడితోనే ఉన్నాడు, కానీ నీ తమ్ముడు విభీషణుడు నిన్ను వదిలేసి ఆపోజిట్ గా ఎవరైతే నీ విరోధి ఉన్నాడో రాముడి శరణు చూచాడు. అంటే నీ తమ్ముడు నిన్ను వదిలేసి రాముడి దగ్గర పోవడము, రాముడి తమ్ముడు లక్ష్మణుడు రాముడితోనే ఉండడం, ఇదే తేడా. రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ఎస్ ఎస్, వాళ్ళు తనతో ఉంటేనే ఏదైనా విజయం సాధిస్తుంది సార్. రైట్. ఎట్లా అయితే విభీషణుడు ఆ రోజు తిరగబడ్డాడు, వెళ్ళిపోయాడో, ఈ రోజు షర్మిల గారి రూపంలో ఇంకా ఆపద ముంచుకొస్తోంది. రైట్. ఒకసారి దెబ్బతిన్నారు. రైట్, మీరేమో షర్మిల గారి రూపంలో ఆపద ముంచుకొస్తుందని మీరు మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మీ టీడీపీ కార్యకర్త, టీడీపీ అధికార సారీ మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, షర్మిల గారికి కావచ్చు, విజయ్ గారికి కావచ్చు, వీళ్ళలో ప్రాణహాని ఉందని ఇంకొక అధికార ప్రతినిధి మాట్లాడతారు. వాస్తవం ఉందంటారా దానిలో? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు సార్. లాండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది కదా. మన భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి లాండ్ ఆర్డర్ లో లాస్ట్ ప్లేస్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే విధంగానే మంత్రిత్వ శాఖలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్లేస్ కూడా వినబడుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్లేస్ లో కూడా అధికారి లాస్ట్ ప్లేస్ లో ఉంది, హోమ్ మినిస్టర్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. విజయశేఖర్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడి, మీ వాయిస్ వినబడతలేదు, గట్టిగా మాట్లాడండి. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు వత్సనారాయణ గారు ఎందుకు ఏడ్చాడు సార్? ఏది వల్ల ఏడ్చాడు సార్? ఆయన మీద ఏదైతే ప్రెషర్ ఉందో, జగన్మోహన్ గారు ఆయన ఎట్లయితే ఒత్తిడి గురి చేస్తున్నారో, దీన్ని రాజశేఖర రెడ్డి టైంలో ఆ రోజున్న ఆ మంచి అభిప్రాయం కావచ్చు, మంచి పరిస్థితులు కావచ్చు పోల్చుకున్నప్పుడు ఆయన నిజంగా ఏడుపు వస్తాను సార్. రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఎంత అభిమానించారు, ఎంత బాగా చూసుకున్నారు, ఎంత అద్భుతంగా మాకు సహకారం అందించారు. కానీ ఈ రోజు జగన్మోహన్ గారు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిక్టేటర్, మూడేకాలంటారు. ఈ వితండవాదాన్ని తట్టుకోలేకనే మొన్న బొత్స సత్యనారాయణ గారు ఏడ్చారు సార్. జగన్మోహన్ గారితో బొత్స సత్యనారాయణ గారే కాదు, అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకి మనస్తాపాన్ని గురి చేస్తే జగన్మోహన్ గారు ప్రజలించారు. మధుసూదన్ రెడ్డి గారు, మీ వాయిస్ గట్టిగా వినబడుతుంది, అవతల వాళ్ళది వినబడతలేదు. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పదలుచుకుంది అయిపోయిందా? ఎస్, నేను మళ్ళీ ఒక చిన్న మాట చెప్పండి.
ఈ రోజు షర్మిల గారు మాట్లాడుతున్నట్టే ఇప్పుడు రేపటి రోజు ఈ వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా మాట్లాడే అవకాశం ఉంది. Right. ఎందుకంటే అమరావతి వైపు మీద ఆయన అభిప్రాయం కావచ్చు, ఈ రోజు మావిగన్ అనే ఒక చెత్త విధానం కావచ్చు, అచ్చెన్నాయుడు చెప్పారండి, ప్రజల్లో ఆయన పార్టీ లేదు, బొక్కలేదు అని చెప్పారు. కావచ్చు. అచ్చెన్నాయుడు చెప్పండి. ఈ రోజు మేము ఆ విధంగా మాట్లాడాం. రూపంలో బయటకు మేము ఈ విధంగా మాట్లాడాం. అచ్చెన్నాయుడు ఎందుకు పార్టీ లేదు, బొక్కలేదు మాట్లాడారు కదా, అటువంటి మాటలు మేము మాట్లాడాం. సారీ, క్షమించాలి, క్షమించాలి. Yes. ప్రవర్తిస్తున్నారు సార్. పంచి ప్రభాకర్ ఎవరు సార్? సార్ జగన్మోహన్ గారు జగన్మోహన్ చాలా మంది ఉన్నారులేండి, పంచి ప్రభాకరే కాదు, టీడీపీలో కూడా కూడా మంది ఉన్నారు. ఎందుకు రెడ్డి గారు రైట్ పార్టీ గురించి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు? పార్టీ లేదు, గ్యాస్ లేదని మాట్లాడాడు. ఆ మాట గుర్తు చేసుకోండి. మేము ఆ విధంగా మాట్లాడాం. మేము మనసా వాచా కర్మ జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. మా పార్టీలో ఉండే చిన్న కార్యకర్తల నుంచి మంత్రుల వరకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఉంటాం మేము. చేయండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు అందుబాటులో లేరు. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినబడుతుందా? లక్ష్మీకాంత్ గారు స్ట్రక్ అయినట్టున్నారు ఆయన. ఎస్ కృష్ణాంజలి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఒకటండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల, అదేవిధంగా సునీత వీళ్ళు చేసినటువంటి నష్టము ఇవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గమనించాడు. ఇది ఏదో చిన్నదే, ఏమైనా పర్వాలేదు, వీళ్ళని మనం అధిగమించి ఎన్నికల్లో గెలవచ్చని 2024 ఎన్నికలు అనుకున్నాడు. కానీ చివరి దెబ్బ కొట్టింది వీళ్ళే. ఇప్పుడు పొలిటికల్గా చచ్చిపోతున్నటువంటి పాము మీద తల మీద చివరి దెబ్బేసింది ఈ ముగ్గురే. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బేసింది వీళ్ళే. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం అర్థమైంది. మధుసూదన్ రెడ్డి గారు చెప్పినంత ధైర్యంగా ఏమి జగన్మోహన్ రెడ్డి లేడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్యవర్తిత్వంతో కర్ణాటకలో, బెంగళూరులో షర్మిల, విజయమ్మతో మధ్యవర్తులతో ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపాడు. ఈ 2 దఫాల చర్చలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ వైపు నుంచి, షర్మిల వైపు నుంచి లేదు మాకు మొత్తం ఆస్తికి సంబంధించినటువంటి వాటాలు కావాల్సిందే, గతంలో జరిగిన MOUకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, సరస్వతి పవర్స్ వాటికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇప్పుడు విజయమ్మ వీళ్ళు అడుగుతున్నటువంటిది. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో నలుగురుకి, ఎంత ముగ్గురు మనవరాళ్ళు, ఒక మనవడు, నలుగురికి పంచాలనేటువంటి విజయమ్మ చెప్తున్నారు. ఆ విజయమ్మ చెప్పేటువంటి దాని మీద అంత పంపిణీ చేయాలి అంటే సగం ఆస్తి జగన్మోహన్ రెడ్డి, సగం ఆస్తిని పంచాలి. ఇప్పుడు సాక్షిలో వాటా కూడా ఇవ్వాలి, అదేవిధంగా సాక్షిలో వాటా ఇవ్వాలి, బెంగళూరుకు సంబంధించినటువంటి యలహంకాకు సంబంధించినటువంటి ప్యాలెస్లో వాటా అడుగుతున్నారు, అదేవిధంగా లోటస్ పాండ్లో వాటా అడుగుతున్నారు, అన్నిట్లో సగం వాటా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి దాంట్లో పంచుతాడా లేదా అనేటువంటి విషయం అది ఒక అంశం. రెండవది ఏంటి అంటే షర్మిల కేవలం ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడి ఆగిపోవటంలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏం తప్పులు చేస్తున్నాడు, రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మావిగన్ అని ఎలాగ పిచ్చి ప్రలాపన చేస్తున్నాడు, ఈ మావిగన్ విషయం కానీ, రాజధాని అమరావతి విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరింది అనేటువంటి దాని మీద తూర్పాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున షర్మిల వైపు నుంచి ఉంది. షర్మిల అడిగేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో సమాధానాలు చెప్పాలి, చెప్పకపోతే మరింత తన క్రెడిబిలిటీని కోల్పోయేదానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. రైట్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు ఉలికెక్కువ అన్నట్టుగా సొంత చెల్లి బయటకు వచ్చి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంతేగాని ఏదో రాజకీయ ఎస్ లక్ష్మీకాంత్ గారు మీ వాయిస్ సిగ్నల్ లేదనుకుంటా, బహుశా మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది, ఇందాడు బహుశా చెప్పారు కాబట్టి మీరు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి మధుసూదన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి కృష్ణాంజనేయులు గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రతిసారి కూడా షర్మిల ఏదో ఒక విధంగా ఆవిడ స్పందిస్తూ ఉంది. ఏపీ రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం నచ్చకపోతే అది 100% ఆవిడ వచ్చి ఖండిస్తున్నప్పటికీ కూడా మరి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కెదురవుతున్నట్టుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం, ఆయనకి వెన్నతో పెట్టిన విద్య టప్పని మాట్లాడుతున్నారు. కానీ షర్మిల గారి విషయంలో మాత్రం
ఏమీ మాట్లాడలేని పరిస్థితి, కక్కలేక మెంగలేక ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు ఏం చెప్తున్నారంటే వచ్చే ఎలక్షన్ టైంకి మాత్రం ఇవి గానా సరిగ్గా చూసుకోకుండా వెళితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా దెబ్బతినే అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి, ఇల్లే గెలవకపోతే రచ్చలా గెలుస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా అది అడుగుతారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినంత కాలం అది జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మైనస్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. మీరేమంటారో కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్.